చదువులు షారడు బలపాలు దోషడు అన్నట్టే ఉంటుంది కొంతమంది వ్యవహారం. పేరుకేమో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాము అని చెప్తుంటారు, కానీ బుడ్డ పొల్లగాళ్లకున్నంత దిమాగ్ కూడా ఉండదు. ఏం చేస్తాం, నిన్నయాల అట్లున్నాయి మన చదువులు. ఆగు, ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఓట్లు లెక్కబెట్టుడు సోమవారం చాలైంది. అందులో మస్తు ఇచ్చంత్రాలే బయటపడుతున్నాయి. చూడుర్రి ఏమైందో. చదువుకుంటే ఉన్న మతిపోయిందట. గిట్లనే ఉన్నది ఇప్పుడు చాలా మంది వ్యవహారం. అటు ఏపీలా ఇటు తెలంగాణలో 2 రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో లెక్క పెడుతున్నారు. లెక్క అంతా తేలాలంటే 2-3 దినాలు పడుతుంది అంటున్నారు. సరే కాదు అట్లుండని కానీ తత్తిమ జాగాలతోని కలిపి కరీంనగర్ జిల్లాలో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుకు ఎలక్షన్లు అయినాయి. పట్టభద్రులు అంటే మరి డిగ్రీ అంతకు మించి చదువుకున్న వాళ్ళే ఉంటారు. అందరూ వాళ్ళే ఓట్లు వేసిండ్రు. కానీ ఏం ఫాయిదా, ఆ వేసిన ఓట్లల్లో పెద్దిన్ని ఓట్లు చెల్లని ఓట్లే ఉన్నాయట. అంటే పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకు పట్టాలు పుచ్చుకున్న వాళ్ళకు ఓటెట్లేయాలనో కూడా తెలియదు అన్నట్టే కదా. డబ్బా తెరిస్తే చాలు 20-30 ఓట్లు చెల్లని ఓట్లే వచ్చినాయట. ఒకటిని ఒకటి లెక్క రాయకుండా కొంతమంది రోమన్ భాషల రాసుడు, ఇంకింతమంది ఇంగ్లీష్ వచ్చు కదా అని ఇంగ్లీష్లో రాసుడు, నెంబర్లు సరిగ్గా వేయకపోవుడు. ఇక గిట్లా ప్రతి డబ్బాకి 20-30 ఓట్లు చెల్లకుండా వ్యర్థంగా పోయినాయట. అటు విశాఖపట్నం దిక్కు టీచర్ ఎమ్మెల్సీ సీటుకు ఎలక్షన్లు అయినాయి. 250 మంది టీచర్లు ఎట్ల పడితే అట్లా ఓట్లు వేసిండ్రాట. అన్ని ఓట్లు చెల్లవని పక్కకు పారేసిండ్రు ఆఫీసర్లు. ఎట్లున్నది చూడరి కథ. పట్టభద్రులు అంటే చదువుకున్నోళ్ళే, టీచర్లు అంటే పొలగాన్లకు పాఠాలు చెప్పేటోళ్ళే. మరి ఇక వాళ్ళే గిట్ల ఓట్లు చక్కగా వేయకపోతే ఎట్లనో ఏమో అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఈ ఒక్కసారే కాదు, ఇదివరకైనా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా చెల్లని ఓట్లు చేయబట్టి పోటీ చేసిన అభ్యర్థుల జాతకాలు మారిపోయినాయి. మరిగా ఈసారి చెల్లని ఓట్లు చేయబట్టి ఎవరు ఎంత పరిశాన్ అవుతారో ఏమో చూడాలి.